ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యై నమః. శ్రీమద్దేవి భాగవతము 6వ స్కందము 14-15 అధ్యాయాలు. ఈ 14-15 అధ్యాయాలలో వశిష్ఠునికి మైత్రావరుణి అనే పేరు రావడానికి కారణము నిమి యొక్క కనురెప్పల యందు నివసించు గాథ మనం వింటాము. మొత్తము 6వ స్కందంలోని 12వ భాగాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము. రాజు జనమేజయుడు అడుగుతున్నాడు, మహానుభావ, వశిష్ఠుడు బ్రహ్మపుత్రుడిగా పరిగణింపబడ్డాడు. ఆయనకు మైత్రావరుణి అనే పేరు ఎట్లా వచ్చింది? ఆయన అట్టి పని చేశాడా, లేక ఆయనలో అట్టి గుణాలే ఉన్నాయా? వాటి వలన ఈ పేరు వచ్చిందా? మునివరా, నీవు సర్వశ్రేష్ఠ వక్తవు. వశిష్ఠుడు మైత్రావరుణి అని ఎందుకు పిలవబడ్డాడు? దయతోటి దీనికి కారణాన్ని నాకు చెప్పండి. వ్యాస మహర్షి చెప్తున్నాడు, రాజేంద్ర విను. వశిష్ఠుడు బ్రహ్మపుత్రుడే కూడా నిమిశాపమున పునర్జన్మ పొందటానికి వివసుడయ్యాడు. మహా తేజస్వి అయిన మునీంద్రుడు తన శరీరాన్ని వదిలిపెట్టాడు. రాజా, మిత్రుడు వరుణి వలన అతడు జన్మించాడు. దీని వలన ఈ జగత్తునందు సర్వత్రా మైత్రావరుణి అనే పేరుతో అతడు ప్రసిద్ధి చెందాడు. రాజు అడుగుతున్నాడు, బ్రహ్మపుత్రుడు మునివరుడైన వశిష్ఠుడు ఎంతో ధార్మికుడు. అతనికి రాజగు నిమి ఎందుకు శాపమిచ్చాడు? మునీంద్ర, వశిష్ఠుడు ఎప్పుడు కూడా ఎవ్వరికి ఏ విధమైన హాని తలపెట్టడు. అట్లాంటప్పుడు రాజు ఎందుకు అతడికి శాపమిచ్చాడు? ప్రభు, మీరు సకల ధర్మములు తెలిసినవారు. శాపము యొక్క మూల కారణాన్ని కృపతోటి నాకు చెప్పండి. అప్పుడు వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు, రాజా, దీనికి కారణాన్ని నీకు అంతకుముందే చెప్పాను. 3 విధములైన మాయాగుణముల చేత ఈ జగత్తంతా వ్యాప్తమై ఉంటుంది. రాజులు ధర్మముతోటి రాజ్యమును చెయ్యాలి, తాపసులు తపస్సు చెయ్యాలి. ఇది వారి సహజమైన కార్యము. కానీ మాయాగుణములతో అపహతమైన కారణమున భావములు పరిశుద్ధములవటం లేదు. శాసకులైన రాజులయందు కామక్రోధములు పెరుగుతున్నాయి. కఠిన తపము చేసే మునుల హృదయములందు కూడా లోభము, అహంకారాలు చోటు చేసుకుంటున్నాయి. అట్లాంటప్పుడు ఉత్తమ ఫలితాలు ఎట్లా లభిస్తాయి? రాజా, బ్రాహ్మణులు ఎట్లుంటారో క్షత్రియులు కూడా అట్లానే ఉన్నారు. ఇరువురు రాజస గుణంతో నిండి యజ్ఞాలు చేస్తున్నారు. ఈ మధ్యలో వశిష్ఠుడు నిమిని శపించాడు. నిమి వశిష్ఠునకు శాపమిచ్చాడు. ఈ విధంగా వీరిరువురు సంకటమునకు లోనయ్యారు. రాజా, ఈ త్రిగుణాత్మక ప్రపంచమునందు ద్రవ్యశుద్ధి, క్రియాశుద్ధి, మనశ్శుద్ధి ప్రాణులకు ఎంతో దుర్లభమై ఉంటుంది. ఇది మహామాయ యొక్క ప్రబల శక్తి ప్రభావము. దానిని ఎవ్వరు కూడా అధిగమించలేరు. భగవతి కృప మీద నమ్మకం ఉంటే అదే క్షణమున వారి ఉద్ధరణ కూడా జరుగుతుంది. త్రిలోకములందు భగవతి మహామాయ యొక్క రహస్యమును పూర్తిగా ఎరిగిన వారు ఎవ్వరూ లేరు. అయినప్పటికీ భక్తి చేత నిశ్చితముగా అది సంభవమవుతుంది. కాబట్టి భగవతి జగదంబను భక్తితో ఆరాధించుట ఎంతో అవసరము. దీని వలన అంతఃకరణమునందలి దోషములు కూడా సమూలముగా నశిస్తాయి. భక్తి యందు రాగద్వేషములు, డాంబికము చోటు చేసుకుంటే ఫలితము విపరీతమవుతుంది. అది నాశనానికి కారణమవుతుంది. ఇక్ష్వాకు కులమందు ఒక రాజు జన్మించాడు. అతని పేరు నిమి. అతడు ఎంతో సుందరుడు, గుణవంతుడు, ధర్మజ్ఞుడు, ప్రజలను ప్రేమించేవాడు. ఎప్పుడూ కూడా అసత్యం ఆడేవాడు కాదు. నిత్యము దానము చేయుట అతని నియమము. యజ్ఞములు చేయుటయందు అతనికి విశేషముగా అభిరుచి ఉండేది. ఎంతో దానగుణ సంపన్నుడు, పుణ్యాత్ముడు, బుద్ధివంతుడైన నిమి ఇక్ష్వాక మహారాజుకు 12వ సంతానము. అతను 12వ పుత్రుడిగా పరిగణింపబడ్డాడు. అతడు ఎప్పుడూ కూడా ప్రజల సంరక్షణ యందు తత్పరుడై ఉండేవాడు. గౌతమముని ఆశ్రమమునకు దగ్గరలోనే జయంతపురమను పేరు గల ఒక నగరమున్నది. అక్కడే తాను నివసించటానికి ఏర్పాటు చేసుకున్నాడు. అతడు బ్రాహ్మణుల శుభములను కోరేవాడు. అతనికి చాలా కాలము వరకు నడచు
రాజస యజ్ఞాన్ని చెయ్యాలనే తలపు కలిగింది. అప్పుడు నిమి తన తండ్రి అయిన ఇక్ష్వాకు ఆజ్ఞతోటి మహాత్ములు చెప్పిన దానికి అనుగుణముగా యజ్ఞమునకు కావలసిన సామాగ్రిని ప్రోగు చేశాడు. భృగువు, అంగీర, వామదేవుడు, గౌతముడు, వశిష్ఠుడు, పులస్త్యుడు, రుచీకుడు, పులహుడు, క్రతువు మొదలైన విశేషజ్ఞులు, వేదపారంగతులు, యజ్ఞాన్ని చేయడానికి సమర్థులైన తాపసులకు అందరికీ ఆహ్వానము పంపించాడు. ఉపయోగకరమైన సకల ద్రవ్యములను ఆ రాజు ప్రోగు చేసుకున్నాడు. ధర్మమును తెలిసిన రాజగు నిమి తన గురువగు వశిష్ఠుని పూజించాడు. ఎంతో వినయముతో అంటున్నాడు, మునీంద్ర, కృపాసింధు, నేను యజ్ఞమును చేయ సమకట్టాను. మీరు దీనికి ఆచార్యులు కావాలి. మీరు సమస్తము తెలిసినవారు, నాకు గురువులు. అందువలన నా ఈ కార్యము మీ మీద ఆధారపడి ఉన్నది. యజ్ఞ సంబంధమైన సకల వస్తువులను సమకూర్చి నేను వీటిని శుద్ధి చేయించాను. నేను 5 సంవత్సరములు యజ్ఞ దీక్షితుని కావాలని తలంచాను. నేను శాస్త్రోక్తముగా యజ్ఞమును చెయ్యాలనుకుంటున్నాను. ఈ యజ్ఞమునందు భగవతి జగదంబను విశేషముగా ఆరాధించాలి. ఆ దేవి ప్రసన్నతయే ఈ నా యజ్ఞము యొక్క ఉద్దేశ్యము. రాజు నిమి యొక్క పై మాటలన్నీ విన్న వశిష్ఠుడు అతనితో ఇట్లా అంటున్నాడు, రాజేంద్ర, నీకన్నా ముందుగానే ఇంద్రుడు తన యజ్ఞమును చెయ్యించడానికి నన్ను ఎన్నుకున్నాడు. పరాశక్తి అను పేరుగల యజ్ఞమును చెయ్యడానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. ఆయన 5 సంవత్సరముల వరకు యజ్ఞము చేయించుటకు దీక్ష వహించాడు. అందువలన రాజా, అంతవరకు నీవు ఈ సామాగ్రిని సురక్షితముగా ఉంచు. ఇంద్రుని యజ్ఞము పూర్తి కాగానే ఈ కార్యము నుండి విముక్తుడనై నేను వెంటనే నీ దగ్గరకు వస్తాను. అప్పటి వరకు నీవు ఈ సామాగ్రిని అంతటిని కాపాడుకుంటూ ఉండు. వశిష్ఠుని మాటలు విని రాజు ఈ విధంగా అడుగుతున్నాడు, బ్రాహ్మణోత్తమ, ఈ యజ్ఞము కోసము అన్ని దిశల నుండి మునీంద్రులను ఆహ్వానించాను. యజ్ఞ సామాగ్రి అంతా ప్రోగు చేయబడింది. ఇంత సుదీర్ఘకాలము నేను దీనిని ఎట్లా రక్షింపగలను? గురుదేవా, మీరు ఈ ఇక్ష్వాకు వంశమునకు మొదటి నుండి ఆచార్యులు. వేదముల యందలి అంశమేది కూడా మీకు తెలియనిది కాదు. ద్విజవర, ఇప్పుడు మీరెందుకు నాతో యజ్ఞము చేయించకుండా వేరొక చోటికి వెళ్ళటానికి సంసిద్ధులయ్యారు? ఇట్లాంటి పని చేయుట మీకు శోభాయమానము కాదు. రాజగు నిమి ఈ విధంగా ఆపినప్పటికీ మునీంద్రుడు ఇంద్రుని యజ్ఞమునే సంపన్నము చేయటానికి వెళ్ళిపోయాడు. తరువాత అతడు గౌతమ మునిని తన ఆచార్యునిగా చేసుకున్నాడు. హిమాలయ పర్వతమునకు దగ్గరగా సముద్ర తీరమునకు వెళ్ళి ఆయన యజ్ఞ దీక్షితుడయ్యాడు. రాజా, మహారాజకు నిమి ఆ యజ్ఞమునందు బ్రాహ్మణులకు అనేక విధములైన దక్షిణలిచ్చాడు. చాలా ధనమును, గోవులను ఇచ్చి ఋత్విజులను పూజించాడు. అందరూ కూడా ఎంతో ప్రసన్నులయ్యారు. ఇక్కడ 5 సంవత్సరముల గడువు పూర్తి కాగా ఇంద్రుని యజ్ఞము కూడా సమాప్తమయ్యింది. వశిష్ఠుడు రాజగు నిమి యొక్క యజ్ఞమును చూసే ఆలోచనతో అక్కడికి వెళ్ళాడు. రాజును కలవాలని ఆలోచించి కొంచెం సేపు అతడు ఆగిపోయాడు. అప్పుడు నిమి నిద్రించి ఉన్నాడు. అతనికి గాఢముగా నిద్ర పట్టింది. సేవకులు రాజును మేల్కొల్పలేదు. అందువలన ముని రాజు దగ్గరకు రాలేకపోయాడు. రాజు తనకు అవమానము చేస్తున్నాడని వశిష్ఠుడు అనుకున్నాడు. అందువలన అతనికి కోపం వచ్చింది. నిమి యొక్క సేవయందు ఉపస్థితుడును కాకపోవటం ముని యొక్క కోపానికి కారణమైంది. క్రోధవశుడై అతడు రాజుకు శాపమిచ్చాడు. ఇట్లా పలికాడు, నీవు నా వంటి గురువును వదిలి వేరొకతనిని గురువుగా చేసుకున్నావు. ఇట్లా నన్ను అవమానించి యజ్ఞ దీక్షితుడు అయ్యావు. ఓరి మూర్ఖుడా, నేను ఆపినా కూడా నీవు ఆగలేదు. అందువలన నేటి నుండి నీవు దేహరహితుడవుతావు. రాజా, నీ ఈ శరీరము నశిస్తుంది. నీవు దేహము లేనివాడవవుతావు. వ్యాసమహర్షి చెప్తున్నాడు. రాజా, ముని యొక్క శాపాన్ని విని సేవకులు వెంటనే మహారాజుకు నిమిని మేల్కొల్పారు. వశిష్ఠుడు ఎంతో కోపద్రిక్తుడయ్యాడని ఆయనకు చెప్పారు. రాజు హృదయమందు ఏ విధమైన దుర్భావన లేదు.
వెంటనే అతడు క్రోధితుడైన ముని దగ్గరకు వచ్చాడు. మధురవచనములతో సారగర్భితముగా ఆయన మాట్లాడసాగాడు. ధర్మమును సంపూర్ణముగా తెలిసిన గురుదేవా, ఇందు నా అపరాధమేమీ లేదు. నేను మీ యజమానుడను. నేను పదే పదే ప్రార్థించినా మీరు నన్ను తిరస్కరించారు. లోభవశులై మీరు ఇంకొక చోటికి వెళ్ళిపోయారు. ద్విజవర, ఇట్టి నిందనీయమైన పని చేయటం వలన మీ మనస్సుకు సంకోచము కలగలేదా? విప్రవర్య, బ్రాహ్మణుడు సదా సంతుష్టుడై ఉండాలి. ఈ ధార్మిక సిద్ధాంతము మీకు చక్కగా తెలుసు. మీరు సాక్షాత్తు బ్రహ్మ మానసపుత్రులు. వేదాంగముల సర్వోత్కృష్ట జ్ఞానము మీకు ప్రాప్తించింది. బ్రాహ్మణుని ధార్మిక గమనము ఎంతో గంభీరమైనది. దీనిని తెలుసుకొనుట ఎంతో కష్టము. ఈ సూక్ష్మ ధర్మమును మీరు అవగతము చేసుకోలేదు. అందువలన నన్ను అపరాధి అని అనుకుంటున్నారు. వ్యర్థముగా శాపమునిస్తున్నారు. విద్వాంసులు క్రోధమును శాశ్వతముగా విడిచిపెట్టాలి. అది చండాలుని కంటే మించి అంటరానిదవుతుంది. ఆ కోపము వలననే మీరు అకారణముగా నాకు శాపమిచ్చారు. కోపముతో నిండిన మీ యొక్క శరీరము శీఘ్రముగా నశిస్తుంది అని నేను కూడా మీకు శాపమిస్తున్నాను. ఈ విధంగా మునివరుడకు వశిష్ఠుడు, రాజగు నిమి ఇరువురు కూడా ఒకరినొకరు శపించుకున్నారు. అప్పుడు శాపగ్రస్తులైన వారిరువురి చిత్తములు వ్యాకులతకు లోనయ్యాయి. వశిష్ఠుని మనస్సులో గొప్ప అలజడి వ్యాపించింది. అతడు బ్రహ్మను శరణుజొచ్చాడు. రాజు తన కొసగిన శాపమును గుర్చి బ్రహ్మతో వినయపూర్వకముగా ఇలా చెప్పాడు. తండ్రి, నీ ఈ శరీరము నష్టమగుగాక అని రాజగు నిమి శాపమిచ్చాడు. శరీరము నశించట వలన దుఃఖము కలుగుట సహజము. ఈ విషమ పరిస్థితి నాకు కలుగనే కలిగింది. ఇప్పుడు నేనేమి చెయ్యాలి? నేను మరలా శరీరమును ధరించేటప్పుడు నాకు తండ్రి ఎవరవుతారు? దీనిని కృపతో చెప్పండి. వేరొక శరీరముతో సంబంధం ఉన్నప్పటికీ నా స్థితి మునుపటిలాగే ఉండాలని నేను కోరుతున్నాను. నా ఈ శరీరమునందు జ్ఞానము సులభమై ఉండినట్లే రెండవ శరీరమునందు కూడా అట్టి జ్ఞానమే నాకు కలగాలి. మహానుభావ, మీరు గొప్ప శక్తి సంపన్నులు కాబట్టి నా సంతోషమునకు మీరు ఇలాంటి ఏర్పాటును కృపతో చెయ్యండి. వశిష్ఠుడి మాటలు విని బ్రహ్మ తన మానసపుత్రునితో ఇట్లా చెప్తున్నాడు. మునేంద్ర, నీవు మిత్రావరుని తేజమునందు ప్రవేశించు, ప్రశాంతతను పొందుతావు. సమయము వచ్చినప్పుడు వారి ద్వారా నీవు ప్రకటమవుతావు. నీవు అయోనిజ పుత్రుడవవుతావు. ఇందులో ఏమాత్రమూ సందేహము లేదు. కొత్త శరీరమును పొందినప్పటికీ కూడా నీవు మునపటిలాగానే ధార్మిక బుద్ధిని కలిగి ఉంటావు. నీవు ప్రాణులకు సుహృదుడవై, వేదవేత్తవై, సమస్త జ్ఞానమును పొందినవానివై, అందరితోనూ గౌరవమును పొందుతూ అర్హత కలిగి ఉంటావు. లోక పితామహుడకు బ్రహ్మ శ్రీముఖము నుండి ఈ మాటలు స్పష్టమయ్యాయి. అప్పుడు వశిష్ఠుడు ఆ స్వామి చరణములకు తలవంచి నమస్కరించాడు. ప్రదక్షిణలు చేశాడు. వెంటనే వరుణుని ఆశ్రమమునకు వెళ్ళాడు. ఎప్పుడు కూడా ఒకే చోట నివసించు మిత్రుడు వరుణుడు ఇరువురు ఋషులు అక్కడ విరాజమానులై ఉన్నారు. వశిష్ఠుడు వారి శరీరములందు ప్రవేశించాడు. అతడు శ్రేష్టమైన తన స్థూల శరీరమును వదిలి కేవలము సూక్ష్మ శరీరముతో మిత్రావరుణుల శరీరమునందు ప్రవేశించాడు. రాజా, ఇది ఒకనాటి మాట. ఊర్వశి అని పేరుగల పరమసుందరీమణి అప్సర తన స్నేహితురాండ్లతో స్వేచ్ఛగా మిత్రావరుణుల ఆశ్రమమునకు వచ్చింది. ఆమెను చూసి మిత్రావరుణుల చిత్తములు చెలించిపోయాయి. వారు ఆమెతోటి ఇట్లా అంటున్నారు. సుందరి, నీ రూపము ఎంతో ఆకర్షణీయము. నీవు దేవకన్యవు. మమ్మల్ని వరింపు. వరవర్షిని, ఈ ఆశ్రమమున స్వేచ్ఛగా ఆనందమును అనుభవింపుము. ఇట్లు చెప్పగా ఊర్వశి అప్సర కొంతసేపటి వరకు అక్కడే ఉన్నది. ఆ సుందరి అప్సరకు ముని యొక్క అభిప్రాయము అవగతమయ్యింది. వారి ఎడల ప్రేమను వ్యక్తం చేస్తూ ఆమె అక్కడ నుండడానికి అంగీకరించింది. సంయోగవశమున అక్కడే తెరువబడిన ముఖము గల కుండ పడి ఉన్నది. ఊర్వశితో మాట్లాడుతూ ఉండగా మిత్రావరుణుల వీర్యము స్థలితమై
ఆ కుండలో పడిపోయింది. రాజా, దాని నుండి అత్యంత మనోహరులైన 2 మునికుమారులు ప్రకటితులయ్యారు. మొదటి బాలుని పేరు అగస్త్యుడయ్యాడు. రెండవవాడు వశిష్ఠుడు అనే పేరుతో ప్రసిద్ధిగాంచాడు. మిత్రావరుణుల వీర్యముతో ఆవిర్భవించిన ఈ 2 మునికుమారులు మహాతపస్సంపన్నులు, ఋషులలో ప్రముఖులయ్యారు. అగస్త్యునికి తపస్సునందు ఎనలేని శ్రద్ధ ఉన్నది కాబట్టి వారు బాల్యమునందే వనములకు వెళ్ళిపోయారు. రెండవ బాలకుడకు వశిష్ఠుని ఇక్ష్వాకు మహారాజు తనకు పురోహితునిగా చేసుకొన్నాడు. రాజా, నీ ఈ వంశము సుఖముతో ఉండుగాక. ఇలాంటి తలంపుతోటే మహారాజుకు ఇక్ష్వాకు వశిష్ఠుని పాలనా పోషణకు తగిన ఏర్పాట్లు చేశాడు. రాజా, ఈ కథలన్నింటినీ నీకు వినిపించాను. ఈ విధంగా శాపము వచ్చుటచే వశిష్ఠుడు మిత్రావరుని కులమునందు 2వ శరీరమును ధరించాడు. ఈ విధంగా ఈ ప్రసంగమును కూడా నేను నీకు స్పష్టం చేశాను. వ్యాస మహర్షిని ఇంకా జనమేజయుడు అడగటము తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.